సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ మనీ హనీ. మరి ఈ మనీ హనీ ప్రోగ్రాంలో ఈరోజు చెట్టు ఐశ్వర్యం ఏంటి, చెట్టు ఏంటి, ఐశ్వర్యం ఏంటి అని అనుకుంటున్నారా? ఈ చెట్టు ఐశ్వర్యానికి సంబంధించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్ రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ గారైన డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయంలో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి మా తరఫు నుంచి. సర్ప్రైజ్ చెప్పండి. ఎందుకంటే మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకున్నారు, రీసెంట్గా ఆ అవార్డుని తీసుకున్నారు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు చాలా చాలా అవార్డ్స్ కూడా వచ్చున్నాయి. ఈ రీసెంట్గా ఈ అవార్డు కూడా మీరు సొంతం చేసుకున్నందుకు మా అందరి తరఫు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు హార్ట్ఫుల్గా. సో మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారండి, మనీకి సంబంధించి, ట్యాక్స్లకు సంబంధించి ఇవన్నీ కూడా. అయితే మీరు ఒక కొత్త కాన్సెప్ట్లో ఏది చేసినా కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లో చెప్తున్నారు. అంటే ఒకటి మనీ హనీ అనుకున్నారు, తర్వాత పంచాక్షరి మనీ అని చెప్పారు, అట్లాగే ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో తీసుకున్నారు. ఇప్పుడేమో చెట్టు ఐశ్వర్యం అంటున్నారు. అసలు మనీకిను చెట్టుకి ఏంటి రిలేషన్, మీ మాటల్లోనే తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. తప్పకుండా అమ్మా. చెట్టు మనకి వేదాల్లో వృక్షో రక్షతి రక్షిత అని ఉంది. అంటే వృక్షాన్ని రక్షిస్తే, మనం దాన్ని రక్షిస్తే ఆ వృక్షము మనం రక్షిస్తుంది అని. భూగోళంలో బయోమాస్లో 80% చెట్లున్నాయి. 60,000 రకాల చెట్లు ఈ అర్త్పై ఉన్నాయమ్మా. ప్రపంచంలో 60,000 స్పీసీస్ మెండేలియన్ సిద్ధాంత ప్రకారంగా. అయితే చెట్టు ఏంటా ప్రాధాన్యత? అసలు చెట్టు లేకపోతే మానవ జాతి లేదు. ఎందుకంటమ్మా, చెట్టు మనకు కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణం నుండి తీసుకొని మనకు ప్రాణవాయువు O2ను ఇస్తుంది, భూసారాన్ని రక్షిస్తుంది, అలాగే వర్షపాతాన్ని అది అదిమి పట్టి ఉంచుతుంది, అలాగే వరదలు అవి రాకుండా అడవులు, వృక్ష సంపద ఉన్నటువంటి అడవులు వరదలవి రాకుండా కాపాడుతుంది, భూసార క్షీణతను అవి తగ్గిస్తాయి చెట్లు. అసలు చెట్లు రూజ్వెల్ట్ ఫ్రాంక్లిన్ ఏమంటారంటే చెట్లు భూమాత ఊపిరితిత్తులు అన్నాడు. ఓ గ్రేట్ వర్డ్ అండి. చెట్టు భూమాత ఊపిరితిత్తులు. అసలు చెట్టు లేకపోతే మానవజాతి లేదని మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా చెట్టు ఎప్పటి నుండి ఈ భూమండలం మీద ఉంది? 50 కోట్ల సంవత్సరాల క్రితం నుండి, అప్పటి నుండి చెట్లున్నాయమ్మా. అంటే మనిషి కన్నా ముందు నుండి చెట్లున్నాయి. అసలు ఈ రోజున యాజ్ పర్ ది శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి చేసినటువంటి ఒక పరిశోధన ఫలితం ఏమిటంటే 14 లక్షల రకాల జీవరాశులకి మూలం 60,000 రకాల ఈ వృక్షాలే. ఎస్ అమ్మ, గ్రేట్. అయితే అమ్మ, మరొక మాట ఏంటంటే ఒక వృక్షము ఒక సీజన్లో 18 మందికి ఒక సంవత్సర కాలం మొత్తము వారు ప్రాణంతో ఉండడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. 18 మంది జీవితకాలం పాటు వారికి. అంటే దాన్ని మనం ఇప్పుడు స్టాటిస్టికల్గా 1:18గా చెప్పవచ్చు. ఓకే, 1:18. అలాగే మీకు తెలిసినట్టుగా ఈ కరోనా కల్లోల పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్లాంటే అంటారు. ప్లాంట్ అంటే మళ్ళీ మొక్కే. అవునండి, ప్లాంట్ అంటే ఉత్పత్తి చేసేది. అలాగే మనము విజ్ఞాన శాస్త్రాన్ని మదిస్తే తెలిసేది ఏమిటంటే క్లామిడోమోనాస్, స్పైరోబేరియా, డిక్టియోటా, బ్యాట్రకోస్పర్మం, నాస్టాక్, రైజోపస్, ఆస్పర్జిలస్, అగారికస్, రిక్సియా, ఫినేరియా, సెలేజనెల్లా, టెరిసైకాస్ లాంటి జీవరాశులన్నిటికీ కూడా అమీబా. ఆ తర్వాత ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే చెట్టు ఎంత ప్రాధాన్యత సంతరించుకొని చెప్పడానికి. ఓకే, ఈ మానవ జీవ పరిణామ సిద్ధాంతంలో, డార్విన్ సిద్ధాంతాన్ని బట్టి వృక్షము ఎప్పుడు వచ్చింది? 50 కోట్ల సంవత్సరాల క్రితమని మనకు తెలుసు. జీవాలు తర్వాత వచ్చాయి. జీవాలు జీవించడానికి మూలమేంటి? వృక్షమే. అయితే వృక్షం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఉదాహరణకి అలోవెరా తీసుకుందాం, అదొక వృక్ష జాతి. వృక్షం అంటే చెట్టే అవసరం లేదు, చెట్టు మొక్కలు కూడా, తీగలు కూడా, లతలన్నీ వచ్చేస్తాయి. అలోవెరా 24 గంటలు అది ఆక్సిజన్ ఇస్తుంది. ఓ గ్రేట్ అండి. ఎస్, అలోవెరా మనకు తెలిసిన విషయమే. అనేక కాస్మెటిక్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క సంపద వృద్ధికి ఈ మొక్కల్ని వాడుతున్నారు. కలబంద, తులసి మొక్క పవిత్ర మొక్కగా భావిస్తే మెడిసినల్ వాల్యూ ఉంది. ఇంకా ముఖ్యంగా మారేడు పత్రము,
మారేడు చెట్టు పుష్పాలు రాకుండానే డైరెక్ట్గా ఫలాలు వస్తాయి. విశ్వంలోనే ఒకే ఒక్క వృక్షము మారేడు బిల్వ వృక్షం. పుష్పాలు లేకుండా ఫలాలు వస్తాయి. అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణం ఉంది వాటికి. అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వృక్షము సంపద వృద్ధిలో కూడా ఎలా చేస్తామో మనం ఇప్పుడే చర్చిద్దాం. అయితే ఈ మారేడు వృక్షం యొక్క గాలి మన భూమి నుండి 18 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఓజోన్ O3 అంటాం మనం. ఆక్సిజన్ O2, ఓజోన్ O3 అంటాం మనం. అటామిక్ స్ట్రక్చర్. ఓజోన్ పొరను రక్షిస్తూ ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రా వైలెట్స్ రేస్ ఇవన్నీ కూడా ఓజోను పొరను చీల్చుకొని డైరెక్ట్గా వచ్చి మన చర్మం మీద పడితే ఎవరికైనా క్యాన్సర్ లాంటి వ్యాధి రావచ్చు. అది రాకుండా ఈ మారేడు వృక్షం రక్షిస్తుంది. సో అలాగే ఒక వృక్షం మనం అనుకున్నట్టుగా 1:18 అనుకుంటే 18 మందికి జీవిత కాలం ఇస్తుంది. జెయింట్ రోజ్వుడ్ ట్రీస్ అనేటివి సౌత్ అమెరికాలో ఉన్నాయి. జెయింట్ రోజ్వుడ్ ట్రీస్. ఆ జెయింట్ రోజ్వుడ్ 10,000 సంవత్సరాలు బ్రతుకుతాయి. అవి ఒక వృక్షం 10,000 సంవత్సరాలు. ఇప్పుడు బ్రతికున్నటువంటి అనేక వృక్షాతుల్లో జెయింట్ రోజ్వుడ్ ట్రీస్ ప్రాధాన్యత సంతరించుకుంటే ఫెర్న్ జాతులు కూడా మన హిస్టరీలో, హ్యూమన్ హిస్టరీలో 5,000 years ఫెర్న్ మొక్కలు మనకున్నాయి. హిమాలయాల్లో అనేక అమెజాన్ అటవీ ప్రాంతంలో ఔషధ గుణాలు కలిగినటువంటి అనేక వృక్షాలు మానవ జాతికి ఎంతో సహకరిస్తున్నాయి. ప్రాణవాయువు ఇవ్వాలన్నా. అలాగే ఇది ఎలా సంపత్తితో లింక్ అయి ఉంది అది డౌట్. ఒక మొక్కలు చెట్లు మన కాంపౌండ్లో ఇంటి ప్రాంగణంలో ఉంటే ప్రాపర్టీ విలువ పెరుగుతుంది. అదేలేండి ప్రాపర్టీ విలువ. ఎందుకంటే ఆ వాతావరణము ఎన్విరాన్మెంట్ అలాంటిది కనుక చూపరులకు, కొనుగోలుదారులకు ఒక ప్రాపర్టీ కొనర్చుకుంటే వాళ్ళు వెజిటేషన్ చూస్తారు. నెంబర్ 2, అక్కడ వారికి సమ్మర్లో నీడనిచ్చి చలవదనాన్ని ఇచ్చి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క అణువులను అధిగమింపచేస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. చెట్టు కలప. చెట్టు ఎంత గ్రో అయితే అంత ఎక్కువ ఆక్సిజన్ అవుట్పుట్ ఇస్తుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీకు తెలిసిన విషయమే, కోవిడ్-19 నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడేటువంటి దానిని మించిన సంపద మనకేముంది? ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే చెట్లు ఒకటి ధూళి దుమ్మును ఆపడమే కాకుండా సూర్యరశ్మిని తీసుకొని అవి ఆక్సిజన్ ఇస్తే మనిషి నిత్య జీవితంలో వాటి పాత్ర ఎలాంటిదంటే ఆరోగ్యాన్ని కాపాడతాయి, సంపదను ఇస్తాయి. ఎలా? అనేక ఫలాలు, సంపద, కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అనుకుందాం. అలాగే పంటలు, చేన్లు ఇవన్నీ కూడా మనిషికి ఫుడ్ ఇస్తున్నాయి. ఫుడ్ సముద్ర జల జీవరాశులన్నిటికీ ఇచ్చేది ఆహారము ఈ మొక్కలే, మాస్ మొక్కలు అవన్నీ కూడా. అలాగే మనకి ఇచ్చేటువంటి పళ్ళు, ఫలాలు వృక్షాలే. వాటితో మన సంపదను కూడా వృద్ధి చేసుకుంటాం. కలపతో భవన నిర్మాణం చేస్తాం. చెట్టు ఏ దశలో ఉన్నా, ఏ దిశలో ఉన్నా మానవ కళ్యాణానికి, మానవ ఐశ్వర్యానికి ఉపయోగపడుతుంది తప్ప అది తనకు తానుగా చెట్టు మొక్క అసలు నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంలో మొక్కలు నాటండి అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు మొక్కలు నాటినట్టుగా అది లెక్కలోనికి వస్తుందంటే గుంట తవ్వి మొక్క నాటి నీరు పోసి ఎరువు వేసి దానికి ప్రొటెక్షన్ ఇస్తేనే తప్ప ఇట్ ఈజ్ నాట్. మొక్కను మనం పెంచడం కానే కాదు. దాన్ని రక్షిస్తే మనకు అన్ని రకాలుగా నిత్య జీవితంలో మనల్ని, మన సంపదను, ఆరోగ్యాన్ని కాపాడి మన నిత్య జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది వృక్షమే. అంటే మీరు చెప్పిన వర్డ్స్ చాలా వాల్యుబుల్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆరోగ్యం అనే సంపదనిస్తుంది, ప్లస్ అలాగే మనకి ఆహారం అనే సంపదని కూడా ఇస్తుంది. ఈ ఆరోగ్యము, ఆహారం ఉంటే ఐశ్వర్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనే చక్కటి మాటలని మీరు ఇంత చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా తెలియజేశారండి. నిజంగా మొక్కలు అనేవి నిజంగా మన సంస్కృతిలో కూడా వృక్షాలను రక్షించండి అని చెప్పి మన పూర్వీకులు ముందు నుంచి అప్పటి నుంచే చెప్తూ ఉన్నారు. వాటిని రక్షిస్తే మనకి అవి రక్షణ అనేది ఇస్తాయి భవిష్యత్తులో. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వెండర్స్. కూరగాయలు, మొక్కలు, చెట్లే ఇస్తున్నాయి. అలాగే ఫలాలు మనకి అవి ఇస్తున్నాయి. ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. మనకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, సంపద. సో మనీ మ్యాటర్స్లో వృక్షము
మానవుడికి అత్యద్భుత సంబంధం ఉంది. అంటే ఔషధాల పరంగా కావచ్చు, ఆహార పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆయుర్వేదిక్ ఐశ్వర్యపరంగా మెడిసిన్ ఆయుర్వేదిక్ మందులు అవన్నీ కూడా మనకు అనేక మూలికలు వృక్షజాతి నుండి వస్తున్నాయి మనకి. అవునండి, అసలు వృక్షాలు లేకపోతే మనిషి మనుగడే కష్టం. ఈ భూమి మీద తప్ప మొక్కలు అనేవి ఎక్కడా లేవు, ఏ గ్రహంలోనూ లేవు. పరిశోధన అవుతున్నాయి కానీ ఎక్కడ కనుగొనలేదు. నీరు, వృక్షాలు లేనిదే మనం భూమి మీద నివసించలేము. థ్యాంక్ యూ అండి, చాలా చక్కని వాల్యుబుల్ విషయాలు అనేవి తెలియచేశారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి డాక్టర్ చింతల శ్రీనివాస్ గారి మాటల్లో చెట్టు ఐశ్వర్యం అంటే, ఐశ్వర్యం అనేది ఆహార పరంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, మందుల పరంగా, ఔషధాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలుగా అసలు ప్రాణం అనేది ఉండటమే ఒక ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం అనేది మొక్కల నుంచి, చెట్ల నుంచే వస్తుంది. చక్కటి భావాలను మనకి వృక్షో రక్షిత రక్షిత అనే భావంలోని ఎన్నో అర్థాలని మనకు పూర్వీకులు ఏ విధంగా అందించారో అది మళ్ళీ మనందరికీ కూడా తెలియచేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ మనీ హనీ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.